1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రకృతి వనం ప్రసాద్ గారు. సో చాలా మందికి సుపరిచితులు వీరు. ఆహారపు అలవాట్ల గురించి కానీ, మనం ప్రకృతి గురించి కానీ, ఇప్పుడు వస్తున్న ఆరోగ్య సమస్యల గురించి కానీ బోల్డ్ అని విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ మీరు ఈ ఏజ్లో కూడా చాలా స్టిఫ్గా, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అందుకే అంటారు, మీతో పోలిస్తే మేము చాలా హెల్త్ ఇష్యూస్ని బాగా ఫేస్ చేస్తూ ఉన్నాం. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏజ్డ్ వాళ్ళే చాలా హెల్తీగా ఉన్నారు సార్. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు, టీనేజ్ వాళ్ళు అందరూ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో వచ్చే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇప్పుడు మనం చూసుకుంటే 20 to 25 ఇయర్స్ మధ్యలో ఉన్న యువతలు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే అవేర్నెస్ లేదు. ఇప్పుడు చదువు మీకు ఎడ్యుకేషన్ ఇస్తుంది కానీ విజ్డమ్ ఇవ్వడంలా. ఎందుకు అనేది మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇన్ని కాల్షియం మాత్రలు తింటా ఉంటే ఎందుకు ఎముకలు బలహీనంగా ఉన్నాయి? ఇన్ని ఐరన్ మాత్రలు తింటా ఉంటే ఎవరికి హిమోగ్లోబిన్ ఎందుకు లేదు? ఇంత హెల్తీ ఫుడ్ తింటా ఉండి, ఇంత బ్యాలెన్స్డ్ డైట్ తింటా ఉండి కూడా ఎవరు ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేకుండా ఎందుకుంటారు? ఈ చిన్నపిల్లలు హెల్త్ లేరు, పెద్దవాళ్ళకి హెల్త్ లేరు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎండకు బయట పోవడంలే, మూమెంట్ లేదు బాడీకి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లేకుండా ఆరోగ్యం రా అంటే ఎట్లా వస్తుంది? ఎంత మంచి ఫుడ్ తిన్నా రాదు. మీరు ఎండలోకి పోవాల్సిందే, చలికి పోవాల్సిందే, అప్పుడప్పుడు వర్షంలో తడవాల్సిందే. మంచి ఫుడ్ తినేది ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ది బాడీ అంత ఇంపార్టెంట్. ఏ జంతువైన ఆహారం కోసం పరిగెత్తదు. ఒక కోడో, ఒక ఆవో, ఒక మేకో ఎంత కష్టపడితే దానికి భోజనం వచ్చేది. మనం కుర్చీలోనే కూర్చుంటా ఉన్నాము. కుర్చీ డెత్. కుర్చీలో కూర్చొని డెత్. మీరు ప్రతి ఊరికే నడుస్తానండి. ఫోన్ మాట్లాడేటప్పుడల్లా మాట్లాడండి. కొన్ని కండిషన్స్ పెట్టుకోండి. అది 10,000 అడుగులా, 50,000 అడుగులా, 5,000 అడుగులా అని మీకు సంబంధం ఉండదు. ఎప్పుడు మూమెంట్ ఉంటుందో అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. తల్లులే హెల్తీగా లేరు. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎట్లుంటారు? హెల్తీగా వీక్గా ఉండే ఆవులకి వీక్గా ఉండే పిల్లలే పుడతాయి. మనుషులే అంతే. ఈ తల్లులకి హిమోగ్లోబిన్ లేదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి పిల్లలు హెల్తీగా ఎట్లా పుట్టరు కాబట్టి డాక్టర్లు ఏం చెప్తారు? మీకు ఐరన్ లేదు, కాల్షియం లేదు, అన్ని మాత్రలు, ఫోలిక్ యాసిడ్ అన్నీ వేసుకోవాలా, నార్మల్ డెలివరీ కూడా కష్టం కాబట్టి సిజేరియన్ అని చెప్పేసి చెప్తాను. సో ఎప్పుడైతే ట్యాబ్లెట్లు వేసుకొని మీ హెల్త్ ఇంప్రూవ్ అయినట్లు బ్లడ్ రిపోర్ట్లో కనపడిందో, ఆ బిడ్డకు కూడా ఆర్టిఫిషియల్ న్యూట్రిషను సప్లిమెంట్సే పోతాయి. జొన్నలు తిని, రాగులు తిని, కొర్రలు తిని, అవిశాఖ తిని, కరివేపాకు తిని, మామిడి పళ్ళు తిని, బొప్పాయికాయ తిని, జామకాయలు తిని, బెల్లం నీళ్లు తాగి, పాయసం తిని, సీజనల్ ఫ్రూట్స్ తిని ఆరోగ్యంగా ఉండే మదర్స్కి ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉండే పిల్లలే పుడతారు. 99.9%. ఎవరు రేర్గా. సో ఆరోగ్యంగా లేని మదర్స్ ట్యాబ్లెట్లతో ఎట్లయితే ఇంప్రూవ్ చేసుకుంటారో, హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటారో, వాళ్ళకి పుట్టే బిడ్డలు కూడా అన్హెల్తీగా ఉండరు. సో బిడ్డలు మా అబ్బాయి హెల్తీగా లేడు అంటే నువ్వు హెల్తీగా లేవు. ఇప్పుడు పిల్లోడి కంటే తెలియదు ఏం తినాలా, ఏం తినకూడదు. వాడి కూల్ డ్రింక్లు అడుగుతాడు, పెప్సీలు అడుగుతాడు, కుర్కురేలు అడుగుతాడు, వాటెవర్. మరి మీకు తెలుసు కదా, నువ్వులడ్డు ఇంపార్టెంటు, పల్లీలు ఇంపార్టెంటు, కొబ్బరి ఇంపార్టెంటు, మామిడి పళ్ళు, జామకాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలా, ఉపవాసం ఉండాలా, ఎండకు పోవాలా, ప్రాణాయామ చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా, ఫిట్నెస్ కోసం నడవాలా, ఏకాదశికి ఉపవాసం ఉండాలా. ఇన్ని విషయాలు మీకు పెద్దవాళ్ళకి తెలుసు కదా. మరి పెద్దవాళ్ళు చేయకుండా ఎందుకున్నారు? మరి పిల్లోళ్ళకి హెల్త్ ఎట్లా వస్తుంది? మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటే అవే పిల్లోళ్ళు కూడా వస్తాయి. చాలామంది పెద్దోళ్ళు ఏమంటే, మా లైఫ్ అంటే అయిపోయింది నాయన, మీరన్నా ఆరోగ్యంగా ఉండండి. అరే మీరు హెల్తీగా హ్యాపీగా లేకపోతే పిల్లోళ్ళకి ఎట్లా హెల్తీగా హ్యాపీగా ఉంటారు? మీరు జబ్బులతో సిగ్గా, ఈ డెఫిషియన్సీ, ఆ డెఫిషియన్సీ, ఓపిక లేక, జాబ్ చేయలేక, టెన్షను, ప్రెషరు, సాయంత్రం వచ్చేటప్పటికి ఓపిక లేక ఇట్లా అయిపోయేవాళ్ళు పిల్లలకి ఎట్లా ఇస్తారు? ఫిట్నెస్ కోసం పొద్దున్నే 1 గంట పోవాల్సిందే. మీరు జాబ్ పోస్ట్పోన్ చేసుకుంటారేమో, 1 గంట సేపు గట్టిగా గ్రౌండ్లో నడవాలా. చెమట పట్టినాక నడిచేది ఇంపార్టెంట్, చెమట పట్టకుండా నడిచేది ఓకే, కూర్చొని దానికంటే పడుగు దానికంటే మంచిదే. బట్ చెమట బట్టి అంత గట్టిగా నడిస్తే మీ హార్ట్, లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకుంటే అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మీరు రోజంతా ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా, మీ క్లారిటీతో పని చేసుకునే స్కోప్ ఉంది. ఎప్పుడైతే
ఆ వాకింగ్ ఏదో చిన్నగా నడుస్తూ ఉంటే ఓకే ఉపయోగమే, బట్ ఫిట్నెస్ కోసం ఇంకొంచెం బెటర్ నడవాలి. నడకకు మించిన ఎక్సర్సైజ్ లేనే లేదు. 200 పైన జాయింట్స్ ఉంటాయి మీరు. సో నడిచినప్పుడు గట్టిగా నడిచినప్పుడు అన్ని జాయింట్స్ కడతాయి. ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండే ఎక్సర్సైజ్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్. బాగా చేతులు ఊపుతా గట్టిగా ఫ్రీగా భుజాలు వదిలిపెట్టేసి అట్లా జోరుగా ఎవరున్నారు ఏమి ఈ ఆలోచన పక్కన పెట్టి హ్యాపీగా గట్టిగా నడవండి. ఓ 10 అడుగులు పరిగెత్తండి, ఆయాసం వస్తుంది, మళ్ళీ నడవండి, మళ్ళీ పరిగెత్తండి. దాన్ని ఇప్పుడు యూట్యూబ్లో అంతా జపనీస్ వాకింగ్ అంటూ ఉంటారు. అంటే 2 నిమిషాలు పరిగెత్తేది, 2 నిమిషాలు నడిచేది. ఫిట్నెస్ ఉంటారు, కరెక్ట్గా ఆకలేస్తుంది, కరెక్ట్గా తింటారు. సో రీసెంట్గా ఏంటి, ఆకలేసినా తినకుండా పోయినా ఓకే బాడీకి, కానీ ఆకలి కాకుండా తింటే ఇట్ ఈస్ డెడ్లీ. ఆకలి లేకుండా తింటా ఉన్నాం. నేను కూడా చూసుకుంటా, ఆకలి లేకుండా చాలాసార్లు తింటాను నేను కూడా. టైం అంటే ఇంకా తినేయాలి, తినేస్తాను. ఆకలి లేనప్పుడు అంటే నువ్వు ఎంత పని చేసినావు, ఎంత యాక్టివిటీ ఉంది దాన్ని బట్టి ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు సంగారెడ్డికి కారులో పోవాలనుకోండి, సంగారెడ్డి వరకు పోతే గ్యాప్ ఏర్పడుతుంది, నువ్వు 10 లీటర్లు పెట్రోల్ వేయాలి. ఇక్కడే పెట్టి పెట్రోల్ వేస్తూ ఉంటే ఎట్టు తీసుకుంటుంది? మీరు ఇంట్లోనే కూర్చొని ఉంటే క్యాలరీస్ బర్నింగే చేయడంలే, తింటా ఉంటారు, ఇంకా ఎక్కువ తింటా ఉండవు రుచి కోసమని. అది పొట్ట పెరుగుతూ ఉంది, బరువు పెరుగుతూ ఉండవు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. అది కూడా పీచు పదార్థము ఫైబర్ లేని ఫుడ్స్ ఎక్కువ తింటా ఉండవు. సో ఏమవుతుంది, బిన్న అరిగిపోతూ ఉంది, ఆకలేస్తూ ఉంది. న్యూస్ పేపర్తో వంట చేస్తే ఏమవుతుంది, కాలిపోతుంది. మళ్ళీ పెట్టాలి, న్యూస్ పేపర్ పెడతానే ఉండాలా, అట్లా తింటానే ఉండాలా. తిని అరిగిపోతూ ఉంది, అది క్యాలరీస్గా మారుతూ ఉన్నాయి, ఆ గ్లూకోజ్ అంతా ఫ్యాట్గా మారుతూ ఉంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటా ఉన్నాం. సో ఎక్కడో దగ్గర స్టాప్ చేయాలి కదా. అందుకని ఆకలేస్తే కూడా తినకుండా ఉండండి. అప్పుడు మీ మైండ్ బాడీకి కనెక్షన్ వస్తుంది. ఓకే నేను రిపేర్ చేసుకుంటా, నేను ఎక్స్ట్రా ఉండే ఫ్యాట్ని తీసుకొని వాడుకుంటా అని సిగ్నల్ పోతుంది, నడుస్తుంది. భయపడి టైం వచ్చేసింది, వేస్ట్ అవుతుంది, రుచిగా ఉంది, చాలా కాస్ట్లీ ఫ్రూట్స్, కాస్ట్లీ ఫుడ్డు, ఇన్ని ఆలోచనలతో తింటా ఉన్నాం, అనవసరంగా తింటా ఉన్నాం. ఏ జంతువుకైనా కష్టపడితేనే ఫుడ్ దొరుకుతుంది. ఒక కోడి గంటలు కష్టపడితేనే ఫుడ్ దొరికేది. ఒక పక్షికి పొద్దున్నే 5:30కే లేచి కొన్ని కిలోమీటర్లు పోతే ఫుడ్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఒక జింకను పట్టుకోవాలంటే ప్రాణం పోతుంది అనేంత స్పీడ్గా పరిగెత్తేనే పులికి జింక దొరుకుతుంది. ఆకలిస్తుంది కానీ జింక వచ్చి పక్కన వచ్చి తిను మాని అని చెప్పదు. సో అంత కష్టపడితే ఫుడ్ దొరుకుతుంది ఏ జంతువుకైనా. మనిషి కోడికి ఈజీగా వస్తుంది ఫుడ్. అది లేచి కూడా తెచ్చుకోకుండా ఫోన్ చేస్తే వచ్చేస్తుంది ఫుడ్. వంట చేసి వదిలేస్తారు, రుబ్బేది, దంచేది, యాక్టివిటీస్ అన్నీ ఉండేటప్పుడు ఆ లైవ్గా ఉన్నారు. ఆ లైవ్గా ఉండేటప్పుడు మీరు ఆ ఫుడ్ తయారు చేసేదానికి ఎంత కష్టమో తెలిస్తే కరెక్ట్గా దాని మీద ప్రేమ, గౌరవం వస్తుంది. ఫుడ్ని వేస్ట్ చేయరు, ఎంజాయ్ చేస్తారు. మీరు ఆకలిగా ఉంటప్పుడు ఏదైనా పెట్టండి పిల్లలకి, ఓకే. ఆకలి లేదు కదా పిల్లలకి, అమ్మా టైం అయింది తినమ్మా తినమ్మా అని 2 మనుషులు పెట్టేసి ముగ్గురిని, కోటీశ్వర్లు 3 మనుషులు పెట్టేసి తిను అంటే రాక్షసులు. సీతాదేవికి అశోకవనంలో రాక్షసులు ఉన్నారంట కదా, అట్లా అనిపిస్తారు పిల్లలకి. ఈ భోజనం ఎత్తుకోండి, భయపడి పరిగెడతారు సార్, వెంటబడి కరెక్ట్గా తినేల్సిందే. మీ అమ్మ తినమనింది, అరే ఏమరా ఏం, వాళ్ళకి ఆకలేసి అడుగుతారు కదరా. మీరు చెదారం ఇచ్చేసి అది పెట్టేసి నోట్లో వాళ్ళకి ఆకలి పోయిందని, మళ్ళీ వాళ్ళకి న్యూట్రిషన్ లేక కళ్ళని లోపల పోయి వీక్నెస్. జనగణమన అంటేనే 10 మంది పడిపోతూ ఉంటారు, జేహే అంటేనే సగం మంది పడిపోయింటారు. ఈ ఎండకు ఓనే లేరు పిల్లలు, ఆటో లేకపోతే అసలు జర్నీనే లేదు వాళ్ళకి, నడుచుకొని పోయేదే లేదు. మేము జిల్లా పరిషత్ స్కూల్లో పొద్దున పోయి ఖోఖో ఆడి, కబడ్డీ ఆడి, అన్ని గేమ్స్ ఆడి స్కూల్కి పోయి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ 1.5 కిలోమీటరు మళ్ళీ భోంచేసి మళ్ళీ పోయి మళ్ళీ సాయంత్రం స్కూల్ ఎప్పుడెప్పుడు వదిలిపెడతారా గేమ్స్ ఆడదామని గేమ్స్ ఆడి స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో చేసి మళ్ళీ ట్యూషన్కి పోయి రాత్రి అంత యాక్టివిటీ ఉండింది. ఇది కాక మళ్ళీ ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, చెట్లు ఎక్కుదామా, ఈత కొడదామా, చెరువులోకి పోదామా, బాయిలోకి పోదామా, సైకిల్ దొక్కుదామా, ట్రాక్టర్ నేర్చుకుందామా, ఎంత యాక్టివిటీ ఉండింది మాకు. ఇప్పుడు ఏమైనా పిల్లలు మన చుట్టుపక్కనే ఉండాలి, ఫ్రీగా వదిలింటారు, చూస్తూ ఉంటారు, ఎక్కడికి పోకూడదు. అరే వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కడుంది? కరెక్ట్ సార్. వాళ్ళకి నీళ్ళు అన్నా, ఫ్రెండ్స్ అన్నా, అసలు ఏంటి ఏం జరుగుతుంది చూస్తే, మెట్రో ట్రైన్ ఏంటి, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఎందుకు మనకు ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఎందుకు చెట్లు లేకుండా పోయినాయి, ఇట్లా విషయాలన్నీ బయట తీసుకుపోయి బొటానికల్ గార్డెన్కి పోయి ఆ చెట్లు ఏంటి, ఆ జంతువులు ఏంటి, జూ ఏంటి, ఇట్లా విషయాలన్నీ ఎక్స్పోజర్ చేయాలి కదా వాళ్ళకి. నైట్ టైం ఎక్కడైనా పోయి అడవిలో క్యాంప్ వేయాలా, సేఫ్టీగా ఉండే దగ్గర
కొంచెం టీమ్స్ ఉంటారు కదా వాళ్ళతో పోయి అక్కడ ఎక్స్పీరియన్స్, ఆ పక్షులు అరిచేది, ఆ చెమట అరిచేది, అవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా వాళ్ళకి. అట్లా చేస్తే వాడు సెల్ ఫోన్ అడగకుండా ఉంటాడు. మీరు అది చేసే శక్తి మీకు లేదు కాబట్టి వాడు సెల్ ఫోన్ పడేస్తే వాడు చూసుకుంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు. అది ఇస్తే ఏం పెట్టినా తినేస్తాడు. చిప్స్తో పాటు మా అమ్మాయి చిప్స్తో పాటు పెడితేనే తింటూ ఉండదు భోజనం, లేకపోతే తినడం లేదు. ఏం చేయాలంటే నేనేం చేసేది, నువ్వు అట్లా అలవాటు చేసినావమ్మా, నేనేం చేయాలా? ఆమె పెట్టదు భోజనము, ఆకలేస్తుంది. గంట తర్వాత 2 గంటల తర్వాత ఓ రోజు తర్వాత ఆకలేస్తుంది. అమ్మ ఆకలిని వస్తుంది, అప్పుడు పెట్టు మంచిగా పల్లీలు బెల్లం పెట్టు, పల్లీలు చట్నీ వేసి మంచిగా జొన్న రొట్టె పెట్టు, నములుతుంది. అప్పుడు అది గుగ్గిళ్ళు చేయి, గుళ్ళో పెడతారు అది గుగ్గిళ్ళు, బఠానీలు శనగలు, మంచి ప్రోటీను అది పెట్టు. మంచిగా మామిడి పండు ఇవ్వు, ఏదో ఫ్రూట్ ఇవ్వు, ఆరెంజ్ ఒలుచుకొని తినమని చెప్పు. జ్యూసులు లేకుండా అదే తినమ్మా, ఫైబర్ ఉంటుందమ్మా, మంచిదమ్మా, ఫ్రీ మోషన్ అయితే అన్నీ చెప్పు. కొబ్బరిలో ఏముంటుందని చెప్పు, బెల్లము షుగర్ కంటే ఎట్లా బెటరు అని చెప్పు, మైదా కంటే డైరెక్ట్గా జొన్నలు రాగులు తింటే ఎందుకు మంచిది అని చెప్పు, గోధుమలు. ఈ విషయాన్ని చెప్తా వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసినట్లు చేయనట్టు తెలియకుండా వాళ్ళ ఎనర్జీకి, వాళ్ళ ఆరోగ్యం కోసము ఏం మంచిదో చెప్పాలా. పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించాలంటే స్కూల్లో తెలుగు టీచర్లే విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు. నువ్వులు ఎట్ట మంచిది, ఎండకు ఎందుకు పోవాలా, మన దేశం అంటే ఏంది, భూమి అంటే ఏంది, భూమి ప్రాణం ఉంది, ఇట్లాంటివన్నీ కలిపి చెప్పేవాళ్ళు టీచర్లు, విద్యాబుద్ధి చెప్పేవాళ్ళు. ఇప్పుడు విద్య మాత్రం చెప్తారు, బుద్ధి స్కూల్లో చెప్పడంలా, ఇంట్లో చెప్పడం. ఎవరు చెప్పాలి మరి? వాడి బుద్ధి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మాలాగా పడి లేచి ఎవడ పడి వాడికి షుగర్ వచ్చి, బీపీ వచ్చి, థైరాయిడ్ పోయి మళ్ళా ఇంత జరిగినాక మారేదానికి స్కోప్ ఉంది. అవన్నీ రాకుండా ఉండేలా చూసుకోవాలి కదా సార్. సూపర్ సార్. సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, నిజంగా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.